మెదక్ జిల్లా ఏడుపాయల జాతరలో విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా ఏడుపాయల మంజీరా నదిలో నీటి మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. హైదరాబాద్ ఇందిరానగర్ కాలనీకి చెందిన కృష్ణ, శ్యామ్ 3 రోజుల క్రితం ఏడుపాయల జాతరకు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. మంజీరా నది 2వ పాయలో నీటిలో ముడుగులు మెదక్ జిల్లా ఏడుపాయల జాతరలో విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా ఏడుపాయల మంజీరా నదిలో నీట మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. హైదరాబాద్ ఇందిరానగర్ కాలనీకి చెందిన కృష్ణ, శ్యామ్ 3 రోజుల క్రితం ఏడుపాయల జాతరకు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. మంజీరా నది 2వ పాయలో నీటి ముడుగులు మునిగిపోవడంతో కృష్ణ, శ్యామ్లు ఇద్దరు నీట మునిగిపోయారు. వెంటనే మృతుల బంధువులు మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో కృష్ణ, శ్యామల మృతదేహాలు వెలికి తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జాతరకు వచ్చిన 3 రోజులు మేము వచ్చి ఇప్పుడు పోదామని అందరు తయారైనరు, పోయేటోళ్ళు పోయినరు. ఇంకా ఒక 5 నిమిషాలు అయితే వెళ్తుంటే తానం చేసి వస్తాను పోయినరు. తానం చేసి వస్తాని లోపల పోయినరు. ఈ పిల్లగాడు మీద ఉన్నాడు, 4 పోయిన, 3 ఇద్దరైతే లోపడే పోయినరు. ఒక్కడైతే మళ్ళీ బేవస్ పడిపోయాడు. ఇది తెచ్చడానికి వీళ్ళు ఇద్దరైతే మళ్ళా సెట్ దొరకలేదు. ఇంకొకరు గుంజవాటు ఉండే, వాడు కూడా తిరిగి వచ్చి గుంజవాటు.